బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. ఇక తొలి రౌండ్ 9 గంటలకు పూర్తవుతుంది. బెంగళూరు సిటీలో 4 కేంద్రాలు, మిగతా జిల్లాల్లో 30 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మొత్తం 73.19% పోలింగ్ రికార్డ్ అయింది. అత్యధికంగా చిక్బల్లాపూర నియోజకవర్గంలో 85.56% నమోదైంది. రాష్ట్రంలో 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఎక్కడా రీపోలింగ్ జరగలేదు. ఇక మరోవైపు కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ తో గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ బెంగళూరుకు రమ్మంటూ అభ్యర్థులకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు క్యాంపునే ఉండాలని సూచించింది. ఆపరేషన్ లోటస్ భయంతో కాంగ్రెస్ హైకమాండ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. మెజార్టీకి కాస్త అటు ఇటుగా ఫలితాలు వెలువడితే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తుంది. ఇక ఆపరేషన్ లోటస్ భయంతో తమ క్యాండిడేట్లు చేజారిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను వెలువరించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశాయి. ఒకవేళ హంగ్ వస్తే జేడీఎస్ మద్దతు ఇచ్చే పార్టీని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక కాంగ్రెస్ బీజేపీలు తమతో సంప్రదింపులు జరిపాయని జేడీఎస్ నేతలు అంటున్నారు. ఇక ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో తాము ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని, సరైన సమయంలో ప్రజలకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇక జేడీఎస్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. జేడీఎస్ ను బీజేపీ సంప్రదించలేదని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా కర్ణాటక ఫలితాలని పలువురు భావిస్తున్నారు. దీంతో కర్ణాటక కౌంటింగ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, కాసేపట్లో కర్ణాటకలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, లేకపోతే హంగ్ వస్తుందంటారా? తాజా అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? థ్యాంక్ యూ వెన్నెల. కర్ణాటకలో కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా మొదలైంది. ఇప్పుడిప్పుడే ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను ఎన్నికల సిబ్బంది మొదలుపెట్టారు. తాజాగా అంటే పోలింగ్ తర్వాత వచ్చినటువంటి సర్వేలు, అంతకుముందు ముందు ఉన్న సర్వేలను పరిశీలిస్తే కర్ణాటకలో దాదాపుగా హంగ్ ఖాయమన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. అయితే బీజేపీ మాత్రం తమకు 120 సీట్లు వస్తాయి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కానీ మేము చేసినటువంటి ప్రచారము, మా పరిశీలకులు వీటికి సంబంధించిన అంశాలు మేము పరిశీలించుకున్న తర్వాత, బేరీజ్ వేసుకున్న తర్వాత మాకు వస్తాయని చెప్పేసి బీజేపీ నేత శోభా కరంద్లాజే గట్టిగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. మాకు జేడీఎస్ అవసరం కానీ హంగు వచ్చే అవకాశాలు లేవు, జేడీఎస్ అవసరం మాకు అసలుకే ఉండదు, మేమే సొంతంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే మరోవైపు సర్వే సంస్థలు అన్నీ కూడా దాదాపుగా కాంగ్రెస్ విజయం ఖాయం, కాంగ్రెస్ కు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని చెప్తా ఉన్నారు. తాజాగా కర్ణాటకలో ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయిలో అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో 113 స్థానాలు, అక్కడ కర్ణాటక అసెంబ్లీ 224 అసెంబ్లీ స్థానాలు కాబట్టి 113 ఖచ్చితంగా ఏ పార్టీ అధికారం 113 కావాలి. ఆ 113 స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధించదు కాబట్టి జేడీఎస్ అవసరం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కర్ణాటకలోని పరిశీలకులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తా ఉన్నారు. ఈ మొత్తంగా చూస్తుంటే కొంత ఉద్విగ్న వాతావరణం అయితే ఉన్నది. ఎప్పుడు ఏ ఫలితం ఎవరికి వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది, అంటే నెక్ టు నెక్ పోటీ ప్రచారం జరిగినప్పుడు ఫలితం కూడా అదే రకంగా ఉంటుంది అన్నది కొంత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే కర్ణాటకలో జేడీఎస్ అనేది కీలకంగా మారబోతుంది. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా జేడీఎస్ అవసరం అయితే ఉంటుందనేది ఖచ్చితంగా తెలుస్తా ఉన్నది. ఈ విషయంలో జేడీఎస్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ ధీమా వ్యక్తం చేసింది.
మేము ఉంటే మేమే కింగ్ మేకర్స్ము, మేము ఎవరికి మద్దతిస్తే వాళ్ళే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్తా ఉన్నది. ఈ విషయంలో కూడా ఆ పార్టీ నేతలు తమ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ సంప్రదించింది, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళతోటి మేము కూడా మాట్లాడామని చెప్తున్నారు. అయితే ఏ పార్టీకి మద్దతిస్తామన్న విషయంలో జేడీఎస్ నేతలు స్పష్టత ఇవ్వట్లేదు. ప్రస్తుతం జేడీఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సింగపూర్ లో ఉన్నారు. ఈ సాయంత్రంకు ఆయన వచ్చే అవకాశం ఉంది. కొంత వైద్య పరిశీలనతో ఆయన సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ నుంచి కుమారస్వామి వచ్చిన తర్వాత ఆ పార్టీ చర్చించుకుని అవసరమైతే ఎవరికి ఇవ్వాలి మద్దతు అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కుమారస్వామితో సింగపూర్ లో ఉన్న కుమారస్వామితో బీజేపీ నేతలకు పాటు కాంగ్రెస్ నేతలకు సంప్రదించారు అని చెప్పారు. వాళ్లకు అవసరమైతే మంత్రివర్గంలో చోటు ఇచ్చేందుకు, మంత్రులు ఇచ్చేందుకు కూడా రెండు పార్టీలు కొంత సుముఖత వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ జేడీఎస్ అనేది ప్రస్తుతం కర్ణాటకలో కీలకంగా మారింది. కింగ్ మేకర్ ఎవరు అనేది తేల్చాలంటే అది జేడీఎస్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటున్న విషయం స్పష్టమవుతా ఉన్నది. మధ్యాహ్నం 12 కల్లా ఏ పార్టీకి మెజార్టీ, ఏ పార్టీ అధికారం రాబోతుందన్న విషయం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ టెన్షన్ అంటే ఎవరు ఏంది అనేది తెలుసుకునేందుకు, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు విజేతలు, ఎవరు పరాజితులు అని తెలుసుకోవాలనుకుంటే ఆ మధ్యాహ్నం 12 కానీ 1 గంట వరకు కొంత స్పష్టత వస్తుంది. సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.